గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఏపీటెట్ 2025 మార్క్స్ ఎలా తెలుసుకోవాలో, రెస్పాన్స్ షీట్స్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము ఈ వీడియోలో. గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోని ఏపీటెట్ 2025 అని టైప్ చేయగానే మనకి ఏపీటెట్ 2025 సైట్ ఓపెన్ అవుతుందండి. ఈ ఏపీటెట్ 2025 సైట్ని క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఆ సైట్కి తీసుకెళ్తుంది. సో ఏపీటెట్ టు డిఎస్సి అనేది మనకి సైట్ ఓపెన్ అవుతుంది. ఏపీటెట్ టు డిఎస్సి అనేది సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, ఏపీటెట్ క్లిక్ చేశాను. ఏపీటెట్ టు డిఎస్సి అనే సైట్ డైరెక్ట్గా మనకు ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదండి, దాన్ని క్లిక్ చేయగానే క్యాండిడేట్ లాగిన్ అని చూపిస్తుంది ఎల్లో కలర్లోది. సో దాన్ని క్లిక్ చేయగానే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. మనం ఆల్రెడీ అప్లై చేసినప్పుడు సేవ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం సేవ్ చేసుకుంటూ పెట్టుకుంటాం. క్లిక్ చేస్తాము, తర్వాత క్యాప్చా అడుగుతుంది. సో ఇక్కడ 012507 టైప్ చేసి సైన్ ఇన్ కొడతామండి. సైన్ ఇన్ కొట్టగానే మనకి వెల్కమ్ టు ఏపీటెట్ అని హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకున్నామో సేమ్ అదే ప్రొసీజరు. ఇక్కడ నుంచి ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ సర్వీస్లో రెస్పాన్స్ షీట్ అని చూడండి, థర్డ్ కాలంలో. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి రైట్ సైడ్లో ఏపీటెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మనం లెఫ్ట్కి స్క్రోల్ చేయగానే, లెఫ్ట్కి ఇలా మూవ్ చేయగానే మనకి ఏం జరుగుతుందంటే వ్యూ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకి రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది. ఈ రెస్పాన్స్ షీట్ ఓపెన్ అయితే మనం కౌంట్ చేసుకోవాలి జనరల్గా, రైట్ ఏది రాంగ్ ఏదని. కానీ కౌంట్ చేసుకోకుండా మనం పైన ఉన్న లింక్ని కాపీ చేసి మనం మళ్ళీ వేరే టైల్ ఓపెన్ చేసుకొని వెనక్కి వచ్చి గూగుల్లోకి వెళ్ళి ర్యాంక్ గురూజీ అనేది మనం టైప్ చేస్తే గూగుల్లో, సో ర్యాంక్ గురూజీ అనేది టైప్ చేస్తే మనకి ఇలా ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ ర్యాంక్ గురూజీని ఓపెన్ చేయగానే మనకి ఇలా ఇది కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఆన్సర్ కీస్ అన్నమాట ఇవి. మనం ఏం కౌంట్ చేసుకొని అవసరం లేదు. సో డైరెక్ట్గా మనం ఎన్ని రైట్ పెట్టామో రాంగ్ పెట్టామనేది తెలుస్తుంది. రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయగానే ఆన్సర్ కీ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేయగానే ఆన్సర్కి యూఆర్ఎల్ అని వస్తుంది కదా. మనం ఎంత కాపీ చేసుకున్నటువంటి దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత రిజర్వ్ క్యాండిడేట్ అయితే అక్కడ దాన్ని పెట్టుకొని లాగిన్కి వెళ్ళగానే మనకి మన ర్యాంకుకి సంబంధించినటువంటిది ఓపెన్ అవుతుంది. 150 క్వశ్చన్స్ 74 రైట్ అయినాయి, 76 రాంగ్ అయినాయి అనమాట. మీకోసం ఒక ఎగ్జాంపుల్ చూపించాను. ఈ లాస్ట్లో ఉన్న 110 మార్క్స్ అనేవి, ఆ 110 మార్క్స్ అనేవి కన్సిడర్ చేయొద్దు. అది వేరే ఫార్ములాతో వచ్చిన మార్క్స్ అనమాట. సో టెట్కి వేరే ఫార్ములా ఇస్తారు. సో